Hello everyone, welcome to my channel, Our Home. ఇప్పుడు గ్యాస్ స్టవ్ బర్నర్స్ని క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం. అసలు ఈ బర్నర్స్ క్లీనింగ్ ఎందుకు చేయాలి అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా దగ్గర ఆన్సర్ ఉందండి. దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఫస్ట్లీ ఎఫిషియన్సీ. ఓవర్ టైమ్ ఫుడ్ రెసిడ్యూస్ అన్నీ ఉండిపోతుంది అండ్ దీనివల్ల ఎఫిషియన్సీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్ ఈక్వల్గా ఉండదు. సెకండ్ థింగ్ సేఫ్టీ. ఈ బిల్టప్ గ్రీజ్ అండ్ ఫుడ్ పార్టికల్స్ వల్ల ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనం అవాయిడ్ చేయొచ్చు క్లీనింగ్ వల్ల. అండ్ హైజిన్. ఈ డర్టీ బర్నర్స్లో బ్యాక్టీరియా అండ్ జర్మ్స్ చేరుకొని ఉంటాయి. ఆబ్వియస్లీ కిచెన్ ఇట్స్ అ కుకింగ్ ప్లేస్, చాలా క్లీన్గా ఉండాలి. హైజిన్ ఈజ్ ఇంపార్టెంట్. యాస్థెటిక్స్. క్లీన్ బర్నర్స్ చూడ్డానికి చాలా బాగుంటుంది. మీ స్టవ్ లుక్ని చేంజ్ చేస్తుంది. చూడ్డానికి బాగుంటే ఎవరికి నచ్చదండి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? టామరిండ్ ఇస్ ద ఓన్లీ ఇంగ్రీడియంట్ విచ్ we are using now. ఓకే ఇంగ్రీడియంట్ టామరిండ్ అండ్ టామరిండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో టార్టారిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ టామరిండ్ ఇస్ అసిడిక్ ఇన్ నేచర్. అందువల్ల టామరిండ్ని క్లీనింగ్ ఏజెంట్గా యూస్ చేయొచ్చు. మనం ఈరోజు టామరిండ్ మాత్రమే యూస్ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద ఓన్లీ ఇంగ్రీడియంట్ రిక్వైర్డ్. అండ్ సైజ్ ఆఫ్ ద టామరిండ్ క్వాంటిటీ మీకు ఎంత కావాలి అని డౌట్ ఉంటే ఒక లెమన్ సైజ్డ్ బాల్ అంత కావాలి. ఒక చిన్న బాల్ చేయండి, లెమన్ సైజ్ ఉంటే చాలు. దీంతో మీరు 2 బర్నర్స్ని ఖచ్చితంగా క్లీన్ చేయొచ్చు. ఈ టామరిండ్ని మీరు ముందుగా సోక్ చేసి పెట్టుకోండి. మినిమమ్ ఫర్ 2 hours. ఓవర్ నైట్ కూడా సోక్ చేయొచ్చు. ఇట్ ఈస్ యువర్ విష్. అండ్ దీంతో 2 బర్నర్స్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను. వాటర్ పోసి అందులో బర్నర్ పెట్టి అండ్ టామరిన్ కూడా వేసేసాను. ఓవర్ నైట్ సోక్ అయింది బాగా. ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేద్దాం. దీన్ని క్లీన్ చేయడానికి మీరు చేత్తోనే క్లీన్ చేయొచ్చు. లేదంటే మనం సింక్ దగ్గర డిష్ వాషింగ్ కోసం ఒక స్టీల్ నార యూస్ చేస్తాం కదా, దాన్ని పెట్టి కూడా యూస్ చేయొచ్చు. దీన్ని క్లీన్ చేయడానికి ఆల్రెడీ మనం వేసిన టామరిన్ని సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది కదా, అది అప్లై చేస్తూ క్లీన్ చేయండి. చూడండి, ఆల్రెడీ కలర్ చేంజింగ్ డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇది టఫ్ ఏం కాదు. నా దగ్గర ఒక ఓల్డ్ బ్రష్ ఉందండి. దానికి స్టీల్ టూత్స్ ఉంటాయి. ఆ బ్రష్తో క్లీన్ చేస్తే ఈజీగా చేయొచ్చేమో అని నాకు అనిపిస్తుంది చేత్తో కంటే. మీరు సింక్ దగ్గర ఉన్న ఆ స్టీల్ నారని కూడా యూస్ చేయొచ్చు. అదర్వైజ్ మీ దగ్గర ఏదైనా బ్రషెస్ ఉంటే మీరు యూజువల్గా క్లీనింగ్కి యూస్ చేసేది, అది కూడా తీసుకొని యూస్ చేయొచ్చు. ఈ బర్నర్ని ట్యాప్ వాటర్తో వాష్ చేసి ఫైనల్గా ఎంత మాత్రం డిఫరెన్స్ ఉందో చూద్దాం. వాష్ చేశాను. ఓల్డ్ బర్నర్ అండ్ వాష్డ్ వన్ చెక్ చేయండి, డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. లైట్గా ఇంకా బ్లాక్ స్టెయిన్స్ ఉన్నాయి. ఇవి మల్టిపుల్ వాషెస్తో క్లీన్ అవుతుంది. అట్లీస్ట్ మంత్లీ వన్స్ వాష్ చేస్తే బెటర్. ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తుంటే ఫుల్లీ న్యూ వన్ లాగా ఉంటుంది. అండ్ మనం ఒకే ఒక ఇంగ్రీడియంట్ యూస్ చేసాం కాబట్టి ఐ గెస్ ఇట్ ఈస్ వెరీ మచ్ వర్త్ ఇట్. యూజువల్గా ఈనో, సోడా చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి క్లీన్ చేస్తారు. బట్ టామరిండ్ ఇస్ ద ఓన్లీ ఇంగ్రీడియంట్ వీ హ్యావ్ యూస్డ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఆల్సో కమెంట్ చేయడం మర్చిపోకండి. ట్రై చేసి మీకు క్లీన్ అయిందా లేదా కూడా కమెంట్ చేసి చెప్పండి.